రైతు సోదరులకు మిత్రులకు నమస్కారం. ఈరోజు బెంగళూరు మార్కెట్కు శనాకాయలు 27 బండ్లు శనాకాయలు, 27 బండ్లు, కలింగర 7, కరబూజ 16, పైనాపిల్ 4, గ్రేప్స్ 10, అనార్ 50, దానిమ్మకాయలు 50 అంట, మామిడికాయలు 143 బండ్లు, 143 బండ్లు. ఇది ఈరోజు బెంగళూరు మార్కెట్కు కొంచెం 27 బండ్లు అంటే సాధారణంగా పోయే బండ్లు అయినా కూడా ఏమో నిన్న మొన్నటితో పోలిస్తే కన్నా ఈరోజు కొంచెం అంత స్పీడ్ అయితే లేదన్నారు బెంగళూరు మార్కెట్ అయితే కన్నా. ఇంకా ఆడైతే కన్నా 45 నుంచి 48 వరకు మీడియము, 55 నుంచి 60 వరకు సూపరు, కాయ బాగుంటే అని చెప్తున్నారు. ఇంకా పులివెందుల మార్కెట్లో అయితే కన్నా 180 టన్నుల శనాకాయలు, 180 టన్నుల శనాకాయలు 36,900 రేటు, 37,000 అనుకోండి. ఈరోజు అనంతపురం మార్కెట్లో కూడా 37,000 వేసినారు, 36,000, 37,000 అన్నారు. 550 టన్నుల శనాకాయలు. ఇంకా హైదరాబాద్ మార్కెట్కు 40 బండ్లు శనాకాయలు, 40 బండ్లు శనాకాయలు 35 రూపాయల నుంచి అమ్మినారు. లోకల్కు 52 వరకు అమ్మినారు. ఎక్కువ మ్యాక్సిమం ఎక్స్పోర్ట్ పోయేదంతా 45 రూపాయలతో ఎక్స్పోర్ట్ పోయినాయంట ఈరోజు శనాకాయలు అయితే కన్నా. ఇంకా ఢిల్లీ మార్కెట్కి 80 బండ్లు శనాకాయలు. ఇంకా 1వ నెంబరు 58 రూపాయలతో మొదలుకొని ఒకవేళ 60 రూపాయలు అట్లా వేసిండొచ్చు. మొత్తం యావరేజ్గా అయితే కన్నా 35, 36 ఆ రేంజ్లో 4వ నెంబర్ వరకు జరిగిందంట. ఇంకా పూర్తి వివరాలు మళ్ళీ ఒకవేళ రేపు అడిగి తెలుసుకుందాం. ఇంకా రేట్లకైతే కన్నా తోటల దగ్గర తీసుకుంటా అనేది 44తోనో 43.5 ఏదో చెప్పినారు. చిన్నెక్కులూరు కాడంట జరిగిందంట. ఇంకా గార్లదిన్న ఆ ఏరియాలో 38 రూపాయల నుంచి 42 వరకు ఎక్కువ జరుగుతూ ఉందంట. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇది జరుగుతూ ఉండే పరిస్థితి అయితే కన్నా. ఇంకా మాకు దగ్గరలో బెడదూరు కొత్తపల్లిలో ఫుల్ క్లారిటీ అయితే లేదు. 38తోనో 40తోనో నిన్ననో ఏమో కోసినారంట. ఎవరన్నా పూర్తి వివరాలు తెలిసింటే అక్కడ కామెంట్ చేయగలరని కోరుకుందాం. ఇంకా మీ ఊర్లో ఎవరన్నా కానీ కాయలు మామూలుగా లోకల్ మార్కెట్కు, అనంతపురం మార్కెట్కు పట్టే కాయలు ఒక రేటు పెడతారు, 30 నుంచి 35 వరకు. ఇంకా ఎక్స్పోర్ట్ కాయలు 38 నుంచి 45 వరకు పెడతారు. ఇంకా టాప్ అండ్ టాప్ కాయలు ఏదో కేజీకి 4 కాయలు వచ్చేటుంటే 50 రూపాయలు కూడా పెడతామని వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ నిన్న మొన్న రాజకీయాల కారణంగా, ఈ ఓట్ల కారణంగా సరిగా వీడియోలు, ఈ రెస్పాన్స్లు రాకపోవడం వల్ల మన అప్డేట్స్, కామెంట్స్ అన్నీ తగ్గిపోయినాయి పూర్తిగా. అప్పుడు ఇంతకుముందు నాకు కొంచెం పని వల్ల, మళ్ళీ ఇప్పుడు ఈ రాజకీయ కారణాల వల్ల ఫుల్ యాక్టివ్లో లేకపోవడం వల్ల ఇప్పటి నుంచి కూడా కొంచెం ఎండలు కూడా కొంచెం తగ్గుతూ వస్తున్నాయి. కాబట్టి ఈ తోటల దగ్గర కూడా కొంచెం నాకు కూడా పని తగ్గింది అనుకోండి. ఇంకా పూర్తిగా అసలు మీకు 4 గంటలకు 5 గంటలకే వీడియో రిపోర్ట్ ఇచ్చే మాదిరిగా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. రేపు కలుసుకుందాం. ఎన్ని పనులు ఏమో తెల్లారుజామున మళ్ళీ 6 గంటలకు 7 గంటలకు రిపోర్ట్ వస్తానగానే మీ ముందుకు రాగలను. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.